చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీకు నచ్చిందా? లేదా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చిందా? జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చింది మాకు. ఎందుకు? ఎందుకంటే మాకి బీదలకి అన్ని సహకారం అందించినాడు. మాకి ఇది లేదనకుండా ఈ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి మగ పిల్లలున్నా ఎవరికి భేదం లేకుండా అందరికి ఏ పథకం ఆయన అయితే మాట్లాడినాడో ఆ పథకం ఖచ్చితంగా ఆయన ఏ డేట్కి అయితే చెప్పినాడో ఆ డేట్ ఖచ్చితంగా చేసినాడు. మరి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చి ప్రజల్ని సోమరపోతులు చేశారని చెప్పి అన్నారు కదమ్మా. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మేమెందుకు సోమరపోతులమైనా మేడం? చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం పథకాలు ఇచ్చినాడు? ఏమైనా అనుకునేటి ఒక్క పథకం వేయలేదు. మా అన్న చేసినాడంట. ఆయన ఎక్కి 3 సంవత్సరాలు అయిందేమో. మా అన్న చేసినాడంట పిల్లలకి ఏందబ్బా తల్లి వందనం అంట మేడం. తల్లి వందనం ఏందో తెలియదు కానీ అమ్మ ఒడన్నా నింటే బాగుండే తల్లి వందనం అంట. మా అన్న చేసినాడంట. మాకైతే తెలియదు. మరి మీ మహిళలకు ఎలా ఉందమ్మా ఇప్పుడు? మా మహిళలకి ఈ ప్రభుత్వంలో బువ్వ లేక వానలు లేక పనులు లేక ఇండ్ల కాడ వన్నా చేనులు ఎండిపోయినవి ఏం పనులు లేక ఇండ్ల కాడ వన్నాము అంతే. ఏ 1500లేనైనా ఏ 1500లే మీ ఆడలకు వన్నావా? మాకు రాలే. మీకెళ్ళి ఏమన్నా వాడింటే చెప్పరు, మేము అడుగుతాం. మాకెళ్ళి పడలే చూడమ్మా, పడలే ఇంతవరకు ఏంది లేదు. మాకి జగనన్న రాబోయే సీఎం జగనన్న వస్తేనే మేము పైకి వచ్చేది. మరి జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు మేము మళ్ళీ రానిచ్చే ప్రసక్తే లేదు, 11 సీట్లకే ఉన్నారు కదా, ఒక్క సీటు కూడా రానివ్వమంటున్నారు. వాయన ఎవరమ్మా వాపనీకే? వాయన అనుకుంటే అవుతుందా? మేము ప్రజలం, మేము ముందుకు వచ్చే మేమేసి వాయన వస్తాడు. వాయన నిలబెట్టి వేపిస్తాడా మమ్మల్ని? దేవుడున్నాడు పైన, వాయన దేవుని బిడ్డ. మేము మానవులం, ఆయన సహకరిస్తాం. ఆయన చెల్లెన్లం బిడ్డలం అక్కోళ్ళం చెల్లెన్లం ఉండం, మేము సహకరిస్తాం. మరి మీరంతా ఓట్లేస్తేనే కదమ్మా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. మేము చంద్రబాబు నాయుడు మాటలు జగనన్నకే వేసినాము. మిస్కిన్లలో ఏం మిస్టేక్ చేసినారో చూడాయన. మిస్కిన్లలో మిస్టేక్ చేసినారు, తారుమారు చేసినారు. ఏం చేసినారో తెలియదు.